దేశాభివృద్ధిలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర మరువలేనిదని చొప్పదండి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిపి గౌష్ ఆలం అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ 119 జయంతి పోస్టర్ను కరీంనగర్లోని గెస్ట్ హౌస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లాలో జయంతి వేడుకలను అధికారికంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని ఈ నెల 5వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కరీంనగర్ పట్టణంలో నిర్వహించుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, వివిధ గ్రామాల నుంచి దళితులు పెద్ద ఎత్తున ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళి అర్పించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున ఈ విధంగా జరుగుతుంటాయి. ఈసారి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని, అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కూడా ఈ కరీంనగర్ నగరంలో నిర్వహించుకుంటున్నాం. పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఈ మాసమే మహనీయుల యొక్క వారికి నివాళి జగ్జీవన్ రామ్ గారు కావచ్చు, మహాత్మా జ్యోతి బాపులే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, మహనీయులందరూ కూడా ఈ ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించుకున్న సందర్భం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్. మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ కార్యక్రమానికి సహకరించవలసింది.